యా హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ప్రసెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. సో ఏంటి కొత్తగా ఒక పక్క తింటూ ఒక పక్క బాబుతో ఆడుకుంటూ ఇలా వీడియోలో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇంక ముందు ముందు తప్పదు. సో ఈ ఫేజ్ దాటి వచ్చిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసిపోతుంది. సో ఇంకా తప్పదు అని, ఎందుకంటే పిల్లలతో అలానే ఉంటుంది కాబట్టి. సో ఇది తెలియని వాళ్ళైతే సో మీకు కూడా ముందు ముందు తెలుస్తుంది అనమాట. యా, సో అది పక్కన పెట్టేస్తే ఈ వీడియో వచ్చేసి, సో నేను ఆల్రెడీ ఒక వీడియో మీకు అప్లోడ్ చేశాను. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ రివ్యూ చేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆ రోజు వీడియోనే అండి, కంటిన్యూషన్ వీడియో. ఆ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఇంక్లూడ్ చేయలేదు ఇదంతా. యా, నవేడేస్ క్లైమేట్ ఈజ్ టూ బ్యాడ్ అండి. అసలు క్లైమేట్ అస్సలు బాగుంటలేదు. పిల్లలకైతే అస్సలు సెట్ అవుతుంది ఇలాంటి క్లైమేట్. సో మా ఆవిడకి కోల్డ్ చేసి 2 వీక్స్ అయింది. ఇప్పుడే కొంచెం సెటిల్ అవుతుంది, అందుకే అసలు బయటకు వెళ్ళట్లేదు. అసలు ఎండొచ్చి చాలా రోజులు అయింది, ఏం చేస్తాం. సో కోల్డ్ వస్తే పిల్లలకి అది చాలా కష్టము. నేను 2 వీక్స్ నుంచి పడుతున్నాను. సో అందుకే హాట్గా టీ తాగుతున్నాను. యా, దీనికి రిలేటెడ్ షార్ట్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేశాను, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి చూడకపోతే. సో అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్స్గా ఉంటుంది, కంటిన్యూషన్ లేదన్నట్టుగా. సో జస్ట్ రా క్లిప్స్ నేను తీసినట్టుగా అప్లోడ్ చేసేద్దాము అనుకొని చేసేసాను. సో దీనికి ముందు నేను మామా ఎర్త్ ప్రొడక్ట్స్ రివ్యూ చేసిన వీడియో షూట్ చేశాను అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇట్లానే లైటింగ్ వేసి చేశాను. అది లిప్స్టిక్ అప్లై చేసుకున్నాక ఏంటంటే సరిగ్గా విజిబుల్ అవ్వలేదు వీడియోలో. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆ లిప్స్టిక్ అనేది సెటిల్ అయ్యి న్యాచురల్ లైట్లోకి వచ్చాక బాగుంది. అది కూడా మీకు తర్వాత దీని కంటిన్యూషన్ క్లిప్ ఒకటి యాడ్ చేశాను, చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. అండ్ ఈ డ్రెస్ కూడా ఆఫ్టర్ వాష్ చాలా బాగుందండి, ఏ చేంజ్ లేదు. సో ఈ డ్రెస్ మీషోలోనే తీసుకున్నాను కదా, సో వాష్ చేశాక అంత షింక్ అయితే అవ్వలేదు, క్వాలిటీ బాగుంది. అండ్ అంత కొత్త దానిలాగే అంత బాగుందనమాట. అంత బ్యాడ్ అయితే కాదు. నేచురల్ లైటింగ్లో ఉందండి. ఇందాక నార్మల్ ట్యూబ్ లైట్ వేశాను. సో ఇప్పుడు చూడండి, సెటిల్ అయింది లిప్స్టిక్ వచ్చేసి. అసలు నేను ఏ మేకప్ నథింగ్ అండి, జస్ట్ న్యాచురల్ ఫేస్. అండ్ విండో దగ్గర లైటింగ్ కోసం వచ్చి మాట్లాడుతున్నాను, ఎందుకంటే లైట్స్ వేస్తే వాళ్ళు లెగుస్తాడని చెప్పి. సో ఇప్పుడు ఇలా బాగుంది కదా. సో హై గైస్, క్విక్లీ ఈరోజు ఏంటంటే నాకు ఇప్పుడిప్పుడు కొన్ని అర్థమవుతాయి అనమాట బాబుతో. ఇవాడు కొంచెం పెద్ద అవుతున్నాడు, అంటే పెద్ద అంటే నాకు అంటే 3 months అండి, అన్నీ తెలుస్తున్నాయి అనమాట. నేను వేరే రూమ్లో ఉండి కుషల్ అని పిలిస్తే తిరిగి చూస్తున్నాడు అనమాట. సో ఈ చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి నాకు. ఏమైందంటే ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉంది, డాడీతో కలిసి చీరాల వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఏంటి, బ్యాంక్ వర్క్ కొంచెం, అండ్ రెంటల్ అగ్రిమెంట్స్ అవి చేయించుకోవాలన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ దగ్గరకు వస్తుంది కదా, సో ప్రూఫ్ సబ్మిట్ చేయడం కోసం నేను అది ప్రిపేర్ చేయించుకోవాలని చెప్పి వెళ్ళాను. డైలీ రొటీన్ ఇంతే అండి. 9 o'clock or 9:30 లోపల బాత్ ప్లస్ ఫీడింగ్ అన్నీ అయిపోతాయి. ఇంకా నిద్రపోయి 12:30 or 1 o'clockకి లెగుస్తాడు. అది పక్కా పర్ఫెక్ట్గా. నా డౌట్ ఏంటంటే ఇట్లా ఏదన్నా ఫంక్షన్ ఉంది, ఇట్లా ఏదన్నా ఉంది అనుకున్నప్పుడే పిల్లలు కొంచెం ఇబ్బంది పెడతారు కదా, అలా ఇబ్బంది పెడతాడేమో అని టెన్షన్తోనే బయలుదేరాము. ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఒక 1 or 2 hours తిరిగి వచ్చేద్దాము. బ్యాంక్లో కొంచెం ఎక్కువ టైం పట్టిందనమాట. 1 hourకి మా అమ్మకి ఫోన్ చేసి కనుక్కుంటానే ఉన్నా, ఏం చేస్తున్నాడని. పడుకున్నాడు, అసలు లెగవలేదండి, ప్రశాంతంగా పడుకున్నాడు. 1కి వచ్చాను, 10కి వెళ్ళి. సో అప్పుడే లేచాడనమాట. అది ఫైన్. ఇంకప్పటి నుంచి నన్ను వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు టైం 4 అవుతుంది. అప్పటి నుంచి ఫుడ్ కూడా, ఈరోజు లంచ్ కూడా మా అమ్మ తినేసి తర్వాత వాడిని ఎత్తుకుంటే మళ్ళీ నేను తినేసి వచ్చాను అనమాట. ఇప్పుడే ఫీడింగ్ చేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఫ్యాన్స్ ఆఫ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపితే నిద్రపోయాడు. అందుకే ఇంత స్లోగా మాట్లాడుతున్నాను అనమాట. పిల్లలతో అంత ఈజీ కాదండి, నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సో ఇంక మధ్యలో మా హస్బెండ్ కాల్ చేస్తూ ఉంటాడు, వీడియో కాల్. ఈరోజు సాటర్డే కదా, వర్క్ ఉండదు. సో కాల్ చేసి వాడు అరిచేవన్నీ చూపిస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు ఏంటంటే చాలా రోజుల తర్వాత మా డాడీ బండెక్కి చీరాలు వెళ్ళానండి. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు మా డాడీతో మా అమ్మతో మాకు బాగా కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఉండదని అనలేదు, ఎవరిదైనా స్పెషల్ కనెక్షనే కదా. సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఏది మారదండి, నాకు అవన్నీ బాగా నచ్చుతాయి. సో బండికి అలా చాలా రోజుల తర్వాత వెళ్ళాను. అసలు చాలా బాగా అనిపించింది. వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వచ్చేసాను అనమాట.
సో ఇది గైస్ ఇలా వెళ్ళేటప్పుడు కొంచెం షూట్ చేయాలనిపించింది. సో మొబైల్ తీసుకొని ఏదో కుదిరినంత వరకు షూట్ చేశాను. సో ఎప్పుడు చేసేవైనా చాలా గ్యాప్ వచ్చింది కదా, చాలా బాగా అనిపించింది. మాకు ఒక 15 మినిట్స్ పడుతుందండి చీరాల వెళ్ళడానికి. ఏ పనున్నా షాపింగ్ అయినా మేము అక్కడికే వెళ్ళాలి. సో ఇంక ఇది నెక్స్ట్ డే గైస్. మార్నింగ్ ఇది గమనించాను నేను. మా వాడిని పడుకోబెట్టే ఉయ్యాలో ఒక పక్కకి ఒరిగిపోయిందనమాట. సో ఈ నట్స్ అనేవి టైట్ చేసి ఐ థింక్ 1 మంత్ పైనే అవుతుంది. ఎందుకో భయం వేస్తుంది దీనిలో పడుకోబెట్టాలంటే. ఇంక అందుకని చెప్పి ఒకసారి చూద్దాము అని చెప్పి ఇవన్నీ టైట్ చేస్తున్నాను. దీనిలో అయితే వెరీ పూర్ గైస్, నాకు అస్సలు రావు ఇవేమి. ఏదో చూస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బిగించి మా హస్బెండ్ ఇది టైట్ చేసి మొత్తం సెట్ చేసి వెళ్ళారనమాట. బట్ ఇప్పుడు తను లేరు కదా, ఇంక నేను చూద్దాము, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. తర్వాత అయినా అన్ని పనులు అందరికీ రావాలి. సో మామ్స్ చేసే పని డాడ్స్కి రావాలి, డాడ్స్ చేయాల్సినవి కూడా మదర్కి కూడా రావాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఈక్వల్ కాబట్టి, ఈక్వల్గా అందరూ అన్నీ నేర్చుకుంటేనే అంత బాగుంటుంది. సో అందుకే చూద్దాము అని చెప్పి టైట్ చేస్తున్నాను. ఫైనల్గా సక్సీడెడ్. నేను అనుకున్నట్టే ఆ క్రాడిల్కి ఉన్నవి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఊగుతుంది కదా క్రాడిల్, దానికి ఉన్నవి బాగా లూజ్ అయిపోయాయి. సో మంచిదైంది చూసుకొని. సో ఇదంతా చేసేటప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఏం ఆలోచిస్తున్నానంటే, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళము అంటే అసలు ఇక్కడ గ్లాస్ అక్కడ కూడా పెట్టేదాన్ని కాదు. అంటే ఇంట్లో ఉంటే అలానే ఉంటాము. సో వన్స్ మ్యారేజ్ అయింది, ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది అనమాట. అది ఎవరు చెప్పక్కర్లేదు. అప్పటి వరకు చేసినా చేయకపోయినా వన్స్ మనకు ఒక బేబీ వచ్చారు అంటే అది మన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా. సో ఇవన్నీ హ్యాండిల్ చేయగలుగుతాను అని ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అండి. ఆఫ్టర్ మై లీవ్ నా వర్క్ అవ్వచ్చు, ఇంట్లో కుకింగ్ అవ్వచ్చు, బాబుని అండ్ యూట్యూబ్ అండ్ మొత్తం నేనైతే హ్యాండిల్ చేయగలుగుతాను అని అనిపిస్తుంది. దట్ టు సమ్ హెల్ప్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే బాబుకి కొన్ని అవసరాలు ఉంటాయి, అప్పుడప్పుడు టఫ్ అవుతుంది. సో మన వాళ్ళ హెల్ప్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. సో వాళ్ళు కూడా మనతో ఉండి మనకు హెల్ప్ చేయడానికి చాలా ఇష్టపడతారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ గైస్. దట్స్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.